రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రవాస భారతీయుల కోసం పుస్తకం రాయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మాజీ మేయర్ రాజన రమణి అన్నారు. పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన సమరశీల ధీరవనిత కమలా హారిస్ గ్రంథ ఆవిష్కరణ సభ ఏయూ హిందీ విభాగం సెమినార్లో శుక్రవారం ఉదయం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె గ్రంథ ఆవిష్కరణ చేసిన అనంతరం ప్రసంగిస్తూ యార్లగడ్డ తన రచన ద్వారా అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను పరిచయం చేయడం జరిగిందన్నారు. కమలా హారిస్ భారత మూలాలో ఉన్న మహిళ అని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఆమె పలు కీలక పదవులను అధిరోహించారన్నారు. అమెరికాలో ఏర్పాటు చేసిన సెక్స్ ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. పాలు పంచుకోండి. మన భారతీయులు ముఖ్యంగా మన తెలుగువారు ఉద్యోగరీత్యా ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్ళడం ప్రారంభించారు. ఈ రోజున అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు, తెలుగువారు, అలాగే తమిళియన్స్, అలాగే కన్నడిగులు, మహారాష్ట్రీయులు, గుజరాతీయులు కూడా అందరూ కూడా వారి వారి సామాజిక వర్గాలలో ఉంటూ అక్కడ అమెరికన్ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించేటువంటి స్థితికి ఎదిగారు. వాళ్ళ మొన్న ఒక్క రోజున అమెరికన్ పార్లమెంట్లో, సెనేట్లో 6 భారతీయులు ఒకే రోజున ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఏ విధంగా మన వాళ్ళు ముందుకు వెళ్తారో మనకు అర్థమవుతుంది. తర్వాత మన ఉదాహరణకి మన 2 రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు అక్కడ పెళ్లిళ్ళు చేసుకుని అక్కడ పిల్లలకని ఆ పిల్లలంతా కూడా అమెరికన్లో ఉన్నారు. అమెరికన్ సొసైటీలో వాళ్ళు మమేకమైపోతున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు అమెరికన్లుగా అమెరికా దేశం ఉండాలంటే అమెరికన్ రాజకీయ వ్యవస్థలో, అమెరికన్ పాలనా వ్యవస్థలో, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో నగర మేయర్లుగా, కార్పొరేటర్లుగా, అదేవిధంగా హై స్కూల్ కమిటీ మెంబర్లుగా, శాసనసభ్యులుగా, సెనేటర్లుగా మన వాళ్ళు ఎన్నికయ్యి అక్కడ రాజకీయాల్లో మన యొక్క పాత్రని సమర్థవంతంగా పోషించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ, దానికి ఉదాహరణగా భారతీయ మూలాలు కలిగినటువంటి కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలుగా పనిచేయటం మొన్నటి వరకు, మొన్న ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి కూడా ఆవిడ మళ్ళీ తిరిగి ఎప్పటికైనా సరే మహిళా శక్తి చూపించగలనేటువంటి నమ్మకం ఉంది. అదేవిధంగా ట్రంప్ గారికి కూడా భారతీయులకు చాలామంది నేను హిందువుల బంధువుని చెప్పాడు ట్రంప్ గారు. తర్వాత నేను కనుక మన అధ్యక్షుడైతే ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని మన ఇద్దరం కలిసి కూడా మనం ఎదుర్కొంటామని చెప్పి అన్నాడు. అదేవిధంగా చైనా యొక్క పెత్తందారి విధానాన్ని కూడా ఎదుర్కొంటాం నరేంద్ర మోడీ గారితో చేస్తుందని భావిస్తూ